బ్రేకింగ్ న్యూస్ అన్న జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారాలకు జగనే కారణమన్నారు. తన మీద అలాగే తన తల్లి మీద సునీత మీద నీచంగా పోస్టులు పెట్టించింది అన్న జగన్మోహన్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా సైతాన్ సైన్యాన్ని వైసీపీ ఏర్పాటు చేసుకుందని ఇది సహించరాని విషయమన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ ఏనాడు నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. జగన్ నోరు విప్పి ఉంటే అప్పుడే చెక్ పడేదని గుర్తు చేశారు. తమపై సోషల్ మీడియాలో అబద్ధాలు, అక్రమ సంబంధాలు అంటగట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని వాళ్ల వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలని, శిక్షించాలని కోరుతున్నారు షర్మిల. తల్లిని, సొంత చిన్నాన బిడ్డను, వీళ్ళందరినీ, మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఒకసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇది ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా అవమానించారు, తిట్టారు, బూతులు కూడా మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ రైట్. సోషల్ మీడియాలో ఇది ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడం ఇది సహించరాని విషయం. ఇక జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనని అన్నారు షర్మిల. 51 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైకాపా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారన్నారు. ఆ కృతజ్ఞతైనా లేకుండా మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా అంటూ ప్రశ్నించారు షర్మిల. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని, అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని షర్మిల ధ్వజమెత్తారు. చెప్తున్నాను, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించటం లేదా? మళ్ళీ చెప్తున్నా, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానే కాదు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి శివ అప్డేట్స్ అందిస్తారు. శివ, అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలని చెప్తూ ఉన్నారు షర్మిల. అలాగే తాను బాధితురాలుని అని, సైతాన్ ఒక సైన్యంలా సోషల్ మీడియాను గత ప్రభుత్వం నిర్మించిందని చెప్పి తీవ్రంగా ధ్వజమెత్తుతూ ఉన్నారు. షర్మిల ఏమైనా కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా? సుమతి, మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టులకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ పెను దుమారం రేగుతుంది. ముఖ్యంగా కొద్దిసేపు క్రితం మీడియా సమావేశం మాట్లాడిన వైఎస్ఆర్సీపీ షర్మిలాకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఒక సైతాన్ మాదిరిగా సైన్యాన్ని తయారు చేసుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి చేసి తన మన అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. తనపై పోస్టులు పెడుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు, వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే తనపై పెట్టిన పోస్టులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనేది తాను ఇప్పటిదాకా చెప్తున్నది నిజమే అని తాజాగా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి కడప జిల్లా పోలీసుల విచారణలో చెప్పిన మాటలను మనం గనక పరిశీలిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పేరు ఎత్తలేదు కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉన్నట్లు కూడా ఆమె అయితే కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. తాను కూడా ఒక బాధితురాలని, ఇటువంటి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి గత కొంతకాలంగా తాను చెప్తున్నాను. తాజాగా కూడా అదే విషయాన్ని కూడా బల్లగుద్ది చెప్తున్నాను. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా షర్మిల అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆమె హైదరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఏపీ పోలీసులకి బదిలీ చేయాలని చెప్పి నేను కోరతానని చెప్పి కూడా ఆమె చెప్పారు. ఒకవేళ దాన్ని కనుక బదిలీ చేయకపోతే ఆమె మరొక ఫిర్యాదుని ఏపీ పోలీసులకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సుమతి. ఇక మరొక అంశాన్ని చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చినాయి. కానీ వారు చేసిన పరిపాలన ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో 11 సీట్లకే పరిమితమయ్యారు. కానీ నిన్న రాష్ట్ర ప్రజల దిశానిర్దేశం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళలేదు? అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయో సూపర్ 6 ఎందుకు కేటాయించలేదు? అలాగే రైల్వే మిగతా ఛార్జీలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు కానీ మిగతా ఛార్జీల విషయం నుంచి ఎందుకు ప్రశ్నించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో 164 మంది శాసనసభ్యులుంటే వీరంతా కూడా కూటమికి చెందినవారు కాబట్టి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేరు. ఖచ్చితంగా మీరు వెళ్ళి ప్రశ్నించాలి. మీకు ప్రశ్నించడం చేత కాకపోతే ఖచ్చితంగా మీ 11 మంది శాసనసభ్యులు రాజీనామా చేయండి. మీరు రెఫరెండంగా తీసుకొని మమ్మల్ని గెలిపిస్తే, అంటే మళ్ళీ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి మీరు రెఫరెండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్ళాలి. తాను ఇదే అంశానికి సంబంధించి కూడా స్పీకర్కి కూడా లేఖ రాస్తాను. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతానంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలకి నిజంగా ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలని చెప్పి కూడా షర్మిల అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె నిన్న కూడా ట్విట్టర్ వేదికగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా విజయవాడలో పెట్టిన మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని మరొకసారి అయితే ఆమె ప్రస్తావించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సుమతి. శివ, డైరెక్ట్ గానే చెప్తున్నారు దీని వెనకంతా జగన్ ఉన్నారు అని. ఆ రోజే కనుక వద్దు అని చెప్పుంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు అంటున్నారు. అంటే ఇది ముందు నుంచి నడిపిస్తోంది జగన్ అని ఖరాఖండిగా చెప్తున్నట్టేనా? అంటే 100%. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియాలో షర్మిల, సునీత, విజయమ్మ ఈ ముగ్గురుపై కూడా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పి సునీత, షర్మిల ఇద్దరు కూడా హైదరాబాదులో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు చేసి దాదాపుగా సంవత్సరం పైగా గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇటు పులివెందుల్లో కూడా అనేకమైన కేసులు పెట్టినా కానీ అప్పటి ప్రభుత్వం అనుకూలంగా ఉండటంతో పోలీసులు చర్య తీసుకోలేదు. సో ఏదైతే తల్లి చెల్లెలపై ఈ రకమైన పోస్టులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వ్యవహరించారంటే ఖచ్చితంగా ఆయన నేతృత్వంలోనే, ఆయన సూచన సలహాల ప్రకారమే ఈ వ్యవహారం అంతా జరిగింది. సో చెల్లి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, తల్లి చెల్లి అనే ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా రాజకీయంగా లబ్ధి పొంది ఎన్నికల్లో తిరిగి గెలవాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించారు. ఇది సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి దీనికి తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే సోషల్ మీడియా వేదిక చేస్తున్న దానికి సంబంధించి ఖచ్చితంగా
ఖచ్చితంగా పోలీసులు ఏదైతే విచారణ చేపడుతున్నారో ఈ విచారణ చేస్తున్న సమయంలో వర్రా రవీంద్రారెడ్డి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేది షర్మిల ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న సాయంకాలం కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పోస్టులు పంపించారు. అవినాష్ రెడ్డి రాఘవరెడ్డికి చెప్తే ఆయన నోట్ చేసుకుని వాటిని పంపించారు. సో అవినాష్ రెడ్డి ప్రస్తావన అక్కడ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పెట్టినప్పుడు ఆయన వెనక ఎవరున్నారనే తేలాలని చెప్పి షర్మిల ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తా ఉంది. సుమతి రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అది